ఆదివారం ఒక క్రైస్తవుడికి ఒక పండగ దినం. ఆదివారము క్రైస్తవుడికి సంతోషించి స్తుతించుటకు దేవుడు కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయన మందిరములో కలిసి స్తుతించేటువంటి ఒక అద్భుతమైన తరుణం. రండి, దేవుని సన్నిధిని విడవమాకండి, దేవుని సన్నిధిని స్తుతించండి. ఈరోజే చాలా క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటూ రకరకాలమైన వ్యక్తులు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దయచేసి సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. ఆదివారం నీ బాధ్యత. ఆదివారం నువ్వు నడిపించబడవలసిన విధానం ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుని మందిర ఆవరణను చూచేదనా, ఎప్పుడు నా దేవుని సన్నిధికి వెళ్ళి నేను స్తుతించేదనా, దేవుడిని ఎప్పుడు కలుసుకుందనా అని ఆశతో ఉదయం నుండే సిద్ధపడుతూ దేవుని సన్నిధికి పరిగెత్తిరా. దేవుని సన్నిధిలో స్తుతించదు. ఆయన యొక్క దీవెనలను, ఆయన యొక్క వాక్యపు హెచ్చరికలను, ఆయన యొక్క సన్నిధిలో గడిపేటువంటి, ఆయన సన్నిధిలో దొరికేటువంటి ఆశీర్వాదాలను తీసుకోవడానికి సిద్ధపడు. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆదివారం రోజు ఏ పని చేయొద్దు. దేవునికి సమయం కేటాయించు.